కులంలో అందరికంటే నీచంగా చూడబడుతున్నటువంటి కులంగా మన ఊళ్ళలో మనం ఉంటున్నాం. అదే విధంగా 1818 కంటే ముందు ప్రాంతంలో మనము అంటే వేల సంవత్సరాలుగా మనము రాజ్యాలు కోల్పోయి అంటరాని వాళ్ళుగా ఊరివతలుగా వెళ్ళగొట్టబడి హీనమైనటువంటి బ్రతుకులు బ్రతుకుతున్న క్రమంలో బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి ఒక్కొక్క ప్రాంతాన్ని ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో కొంతమంది మహర్ అంటే మన అంటరాని యోధులు వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన దేశపు రాజుల తరపు నుంచి పోరాటం చేసి బ్రిటిష్ సైన్యాన్ని తుక్కు చేసినటువంటి సందర్భము ఒకటి జరిగింది. అది 1700 సంవత్సరంలో జరిగింది. అంటే బ్రిటిష్ వాళ్ళని ఓడించేటువంటి కార్యక్రమం జరిగింది. అప్పుడు ఆ బ్రిటిష్ అధికారికి మన భారతీయుల అందులో మహర్ల సత్తా అనేటువంటి తన కళ్ళతో చూశాడు మన వీరత్వాన్ని. ఆ తర్వాతి కాలంలో భీమా కోరేగావ్ అనేటువంటి ఆ ప్రాంతానికి పీష్వా బాజీరావు పరిపాలనలో భాగంగా వాళ్ళని ఆక్రమించుకోవడానికి లేదా ఆ ప్రాంతాన్ని కావాలని బ్రిటిష్ అధికారి దాని వైపు వస్తున్న క్రమంలో పీష్వా బాజీరావు యొక్క సైన్యము 28,000 మంది సైన్యం ఉంటారు. అంటే అశ్వదళాలు తర్వాత పదాది దళాలు అంటారు. అంటే కత్తి డాలు పట్టుకొని నడుచుకుంటూ పోయి చేసేటువంటి యుద్ధం చేసేవాళ్ళు, అదేవిధంగా గుర్రాల మీద వెళ్ళి యుద్ధం చేసేవాళ్ళు అశ్వదళాలని అంటాము. సో అలాగా బలమైనటువంటి సైన్యం ఉన్న క్రమం లోపల ఈ బ్రిటిషు అధికారుల దగ్గర ఉన్నటువంటి సైన్యం కాస్త తక్కువగా ఉంటుంది. సో ఆ పీష్వా యొక్క సైన్యం అనేటువంటిది పూనా పట్టణాన్ని చుట్టుముట్టిన సంగతి బ్రిటిష్ అధికారికి తెలిసిన వెంటనే అయ్యో మరి ఏం చేద్దాము, మనకు పైనుంచి ఫోర్స్ బాగా కావాలి అంటే ఇంకా సైన్యం కావాలని ఆలోచించుకునేటువంటి క్రమం లోపల వేరే బ్రిటిష్ సైన్యాన్ని తెప్పించాలంటే చాలా దూరం నుంచి చాలా సమయం పట్టేటట్టుగా ఉంది. సో ఆ టైంలో ఏం చేద్దాము అని ఆలోచించుకున్న క్రమం లోపల ఈ మహర్ సైనికులు గుర్తుకొచ్చినారు ఆ బ్రిటిష్ అధికారికి. ఫలానా రోజు ఈ మహర్ యోధులు అనేవాడే వాళ్ళు బాగా గొప్పగా యుద్ధం చేశారు కదా, వాళ్ళ సహాయం అడిగితే నేను పేష్వా బాజీరావును నేను ఓడించవచ్చు అని చెప్పేసి బ్రిటిష్ అధికారి తలంచి ఈ మహర్ సైనికులని సహాయం కోరుతాడు. ఆ మహర్ సైనికుల్ని సహాయం కోరినప్పుడు ఆ మహర్ సైనికులు ఏమనుకుంటారు, మేము డిసైడ్ కావడానికి అంటే మేము ఆలోచించుకోవడానికి మనకు కొంచెం టైం ఇవ్వండి, మేము మీకు మద్దతు ఇవ్వాలా లేదా చెప్తాము అని వాళ్ళ ద్వారా కొంచెం సమయం తీసుకొని చక్కగా ఎక్కడికి మళ్ళీ పీష్వా బాజీరావు దగ్గరికి వచ్చి తన అభ్యర్థనని చెప్తాడు. చూడండి రాజుగారు, మేము ఈ బ్రిటిష్ వాళ్ళు మన మీదకి దండయాత్రకు వస్తున్నారు కదా, బ్రిటిష్ వాళ్ళతో పోరాడడానికి మా తరపున మీకు సహాయం చేస్తాము, మీ సైన్యంలో భాగంగా మేము పోరాడతాము, మీకు విజయం సాధించి పెడతాము. అంతకుముందు కూడా 1700 సంవత్సరంలో జరిగిన యుద్ధంలో మేము మా పోరాటం మీరు చూస్తున్నారు కదా, మరి ఈ యుద్ధంలో మీకు సహాయం చేస్తే మా స్థితిలో ఏమైనా మార్పు ఇస్తారా, అంటే మమ్మల్ని అంటరాని వాళ్ళుగా హీనులుగా చూస్తున్నారు కదా, మమ్మల్ని మనుషులుగా గుర్తిస్తారా, మాకు గుర్తింపు ఇవ్వండి అని చెప్పేసి అడిగినప్పుడు ఆయన హేళనగా నవ్వుతూ, అరే ధర్మశాస్త్రాల ప్రకారంగా మీరు ఎంత వీరులైనా ఏదైనా కూడా మీరు అంటరాని వాళ్ళే, మీరు అంటరాని హోదా తప్ప మీకు వేరే మీ హోదా మార్పు అనేటువంటిది ఏమీ ఉండదు అని హేళనగా నవ్వుతాడు. నవ్వినప్పుడు అంటే పొరుగు దేశపోడు మన దేశం మీదకి వచ్చినప్పుడు పొరుగు దేశపోలతో చేతులు కలిపిరు అనేటువంటి అపవాదం ఉండొద్దు అనే ఉద్దేశంతో వచ్చి పేష్వా బాజీరావుని అడిగితే వాళ్ళు మనల్ని మనుషులుగా గుర్తించడానికి అంగీకరించలేదు. ఆ సందర్భంలో సరే ఇక మీరు మమ్మల్ని ఎట్లాగూ మనుషులుగా ట్రీట్ చేయరు కాబట్టి అని చెప్పేసి వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి ఈ బ్రిటిష్ అధికారి దగ్గరికి వెళ్ళేసి మేము మీకు మద్దతుగా ఉంటామని చెప్పి బ్రిటిష్ వాళ్ళ తరఫున యుద్ధం చేయడానికి సిద్ధపడ్డారు. ఎవరు? మన అంటరాని మహర్ సైనికులు. అట్లాగా 500 మంది సైన్యం మాత్రమే మన వాళ్ళు ఉన్నారు, 28,000 మంది పేష్వా బాజీరావు యొక్క సైన్యం ఉన్నారు. వీరిద్దరి మధ్యన భీకరమైనటువంటి పోరు జరిగింది. ఆ పోరు జరిగినటువంటి క్రమం లోపల ఒక్కొక్కరు 50-60 మందితో పోరాటం చేయవలసినటువంటి పరిస్థితిని గమనించి ఆ బ్రిటిష్ అధికారి భయపడిపోయి ఇక ఓటమి తప్పదు, అరే ఇక మనం ఓడిపోయినా మనం ఒప్పుకోండిరా అని చెప్పేసి తన సైనికులకు చెప్పేటువంటి క్రమంలో మన మహర్ యోధుడైనటువంటి శిఖనాగ ఏమన్నాడు, లేదు వేల సంవత్సరాల నుంచి మమ్మల్ని అణిచివేసి మమ్మల్ని మనుషులుగా గుర్తించకుండా వీళ్ళు మమ్మల్ని హీనంగా చూస్తున్నారు, వాళ్ళ మీద పగ తీర్చుకునేటువంటి అవకాశం మాకు వచ్చింది, ఈ అవకాశాన్ని మేము జారవిడ్చుకోవడానికి వీల్లేదు, ఎప్పుడు మాకు అవకాశం వచ్చినా మా సత్తా ఏందో నిరూపించుకున్నాము,
ఇప్పుడు వెనుకకి తగ్గేది లేదు, వాళ్ళ మీద పోరాటం చేస్తాం, మీరు కొద్దిసేపు చూస్తూ ఉండండి అని చెప్పేసి ఆ బ్రిటిష్ అధికారికి చెప్పడము, ఈ 500 మంది మహర్ యోధులు విరుచుకుపడి 28,000 మంది సైన్యం మీద ఎగబడి యుద్ధం చేస్తుంటే వాళ్ళంతా కకావికలమైపోయి భయంతో పారిపోవడం జరిగింది. ఆ 28,000 మంది సైన్యం అంతమైపోయి ఓడిపోయింది. ఈ 500 మంది సైన్యం నెగ్గిండు. అంటే 28,000 మంది ఉన్నప్పటికీ కూడా ఒక 500 మంది వాళ్ళ మీద గెలవడానికి కారణం ఏంటంటే తరతరాలుగా అనుభవించినటువంటి ఆ బానిసత్వం, ఆ కసి పగ పెంచుకొని ఆ కసితో వాళ్ళని ఓడించడం జరిగింది. మరి అంత కసితో ఉన్నటువంటి మన పూర్వీకులు అంటే మన ఈ మహర్ సైనికులు ఉన్నారు. కానీ ఈ రోజు వరకు చూసినట్టయితే మనం అంతా కాంప్రమైజ్ అనేటువంటి ధోరణిలో ప్రస్తుత పరిస్థితులలో ఉన్నాం. కాబట్టి మనము పోరాటం చేసి ఏది అంబేద్కర్ చూపించినటువంటి ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా పోరాటం చేసి మనం రాజ్యాధికారంలోకి రావాలనేటువంటి స్ఫూర్తిని నింపుకోవడం కోసం ఈ మహర్ సైనికుల యొక్క పోరాటాన్ని మనము గుర్తు చేసుకోవాలి. ఇగో మహర్ సైనికులు అని అంటే నేను 500 మంది ఎట్లా 28,000 మందితో పోరాడారు అని నేను తెలుసుకున్నప్పుడు నేను నమ్మశక్యంగా లేకుండే. నాకు కూడా 28,000 మంది ఎక్కడ, 500 మంది ఎక్కడ. సో ఈ మన సైనికులు ఎట్లా ఉన్నారంటే ఒక్క అతను 285 కిలోల బరువు ఉన్నాడు. అదేవిధంగా 11 ఫీట్ల హైట్ ఉన్నాడు. అంటే దాదాపు ఇగో ఈ స్లాబ్ ఎత్తు హైటు ఉన్నాడు. 285 కిలోల బరువు ఉన్నాడు. అతను వాడినటువంటి కత్తి 7 కిలోల బరువు ఉన్నదండి. 7 కిలోల బరువు ఉన్నటువంటి కత్తిని కూడా అవలీలగా తిప్పి ఒక్కొక్కరు ఈయన ఒక్కడే 8,000 మంది సైనికులని చీల్చి చెండాడండి. అట్లా ఒక్కొక్కరు ఇంత గొప్పగా పోరాడబట్టి మనకు ఆ యుద్ధంలో విజయం కలిగింది. ఆ 500 మంది సాధించినటువంటి విజయాన్ని అప్పటి బ్రిటిష్ ప్రభుత్వము ఇది ఒక చరిత్రలో గొప్పగా నిలిచిపోయినటువంటి యుద్ధం అని చెప్పేసి ఆ విజయానికి చిహ్నంగా ఒక స్మారక స్తూపాన్ని నిర్మించడం జరిగింది. భీమా కోరేగావ్ అనేటువంటి ఆ గ్రామంలో ఇదే ఆ స్తూపం. అయితే ఈ స్తూపము దేనికి చిహ్నం అంటే తరతరాలుగా అణచివేతకు గురైనటువంటి ఒక అంటరాని వాళ్ళు ఆధిపత్య కులాల మీద పగ తీర్చుకునే సందర్భంలో ఆక్రోషంతో చేసి యుద్ధం గెలిచినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈ స్తూపం మనం అక్కడ ఉన్నది. మన అంటరాని వాళ్ళ విజయానికి చిహ్నము. కాబట్టి ఈ విజయానికి చిహ్నమైన ఈ భీమా కోరేగావ్ స్తూపం దగ్గరికి మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రతి జనవరి 1న వెళ్ళి ఆ మహనీయులకి, ఆ పోరాట యోధులకి నివాళులు అర్పించి వారి నుంచి స్ఫూర్తిని నింపుకున్నటువంటి సందర్భం. ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయేంత వరకు కూడా ప్రతి జనవరి 1కి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఇప్పటికీ కూడా లక్షలాది మంది అభిమానులు, మహర్లు, మన అంటరాని కులాలకు చెందినటువంటి ఎస్సీలు చాలా మంది ఈ రోజు ఆ భీమా కోరేగావ్ వెళ్ళి ఈ స్తూపాన్ని సందర్శించుకుంటారు. సో అది గత సంవత్సరంలో అక్కడ అల్లర్లు జరగడము, అంటే అదే అధిక మంది రావడము, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కుట్ర చేయడము, అక్కడికి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేయడము, రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఈ సంవత్సరం అక్కడికి వెళ్ళడానికి నిషేధించారు అని చెప్పేసి విన్నాను. బట్ ఎక్కడ వాళ్ళు అక్కడ ఈ మహనీయులను అయితే స్మరించుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి మనము ఈ పోరాట యోధుల యొక్క స్ఫూర్తిని తీసుకొని మనము మన చరిత్రలో మనం ఏ రకంగా అయితే పోరాడినారో ఇప్పుడు మనం ఆ రకంగా పోరాటం చేసి రాజ్యాధికారం వైపు వెళ్ళాలనేటువంటి స్ఫూర్తిని మనం వీళ్ళ నుంచి పొందాలని కోరుకుంటూ మీ అందరినీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. ఒకరిద్దరు పెద్దలు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మరికొంత సమాచారం అందిస్తారని చెప్పేసి కోరుతా ఉన్నాను.